హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ గణేష. గైస్, ఏంటి ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నేల చూస్తున్నారు ఆల్రెడీ. ఎస్, అక్టోబర్ 18th జీవితాలని మార్చే ఒక రోజు అని నేను అంటాను. మార్చబోతూ ఉంది. వెరీ బిగ్ డే, ఎనర్జీస్ అండ్ అలాగే ద ప్లానెట్ ఆఫ్ అబాండెన్స్, ద ప్లానెట్ ఆఫ్ గురు ట్రాన్సిస్ట్ అవుతున్నారు క్యాన్సర్ సైన్లోకి, జోడియాక్ సైన్లోకి, అంటే కర్కాటక రాశిలోకి. గురుగ్రహ మార్పు అక్టోబర్ 18th జరగబోతూ ఉంది. అది జరగడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అండ్ అలాగే కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురుడు ఎలాంటి మార్పులను అండ్ ఫలితాలను ఇస్తూ ఉంటారు అనేది సింపుల్ పాయింట్లలో నేను చెప్పబోతూ ఉన్నాను. అండ్ అలాగే మీ పర్సన్ మెసేజెస్, లవ్ మెసేజెస్ వచ్చేసి ఉన్నాయి. సో అవి ఎందుకు వచ్చాయి, ఏంటి, వై దట్ సారీ లవ్ మెసేజెస్ ఎందుకు వచ్చాయి, ఎందుకు, ఏం ఫీల్ అయ్యారు అనేది చూద్దాం అనుకున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. ఓకే. అండ్ అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రేకీ హీలింగ్. ఓకే. కమింగ్ సూన్ న్యూమరాలజీ కూడా వస్తూ ఉంది, నేమ్ కరప్షన్, ఇవన్నీ కూడా ఇస్తాను. అది ఇంకా నేను దానికి ఇంకా టైం, కొంచెం లర్నింగ్ టైంలోనే ఉన్నాను. అది అర్హత పొందగానే మీకు కమ్యూనిటీలో షేర్ చేస్తాను. మీకు ఏవి కావాలన్నా కానీ మనల్ని కాంటాక్ట్ చేయండి. ఏ అవసరం ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంది. ఓకే. సో వెళ్ళిపోదాం. అక్టోబర్ 18th చాలా అంటే చాలా స్పెసిఫిక్ డే, వెరీ ఇంపార్టెంట్ డే. ఆ రోజు గురుగ్రహం కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు, క్యాన్సర్ సైన్లోకి. చేంజెస్ వస్తూ ఉన్నాయి, అందరికీ మంచి చేస్తుంది. స్పెసిఫిక్ ప్లేసెస్ని బట్టి ఆయనే ఇంకా రెట్టింపు ఫలితాలను ఇస్తారు, అంతే తేడా. ఓకే. మన జనరల్గా స్థానాలు అనేది ఉంటుంది, 1, 2, 5, 7, 11 ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఇంకా మంచి ఇస్తారు. జనరల్గానే మంచిని ఇస్తారు. ఇట్లాంటి మంచి కలిసి వచ్చే స్థానాల్లో ఉన్నప్పుడు మనకి ప్లేస్మెంట్లో, హౌసెస్లో ఉన్నప్పుడు ఇంకా రెట్టింపు ఫలితాన్ని ఇస్తారు మనకి. ఓకే. నెక్స్ట్ 48 days వెరీ గుడ్ పీరియడ్ అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ మీన రాశి, మకర రాశి అండ్ వృశ్చిక రాశి, తులారాశి వాళ్ళకు కూడా. ఓకే. వీళ్ళందరికీ మంచి జరగబోతూ ఉంది. అండ్ ఇదే రోజున, అక్టోబర్ 18th రోజున త్రయోదశి తిథి అనేది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శనివారము ప్లస్ త్రయోదశి వచ్చిన రోజుని శని త్రయోదశి అని అంటాము. ఆ రోజు స్పెసిఫిక్ ఎస్పెషల్లీ శనీశ్వరుని పూజించిన, ఆయనకి తైలాభిషేకం చేసిన శని బాధలు తగ్గుతాయి అని మనకి అందరికీ తెలిసిందే. అండ్ అలాగే అదే రోజున ధనత్రయోదశి, కుబేర లక్ష్మిని, కుబేరుడిని కలిపి పూజించే ఒక రోజు. అందరూ గోల్డ్ని కొనుక్కుంటూ ఉంటారు. గోల్డ్ని కొనలేని వాళ్ళైనా సరే ఒక రాగి నాణ్యముని తీసుకొచ్చుకొని కుబేరుడిని, లక్ష్మీదేవిని పూజించి ఒక లక్ష్మీ గవ్వ, ఒక రాగి నాణ్యం, ఈ రెండింటిని తెచ్చుకొని ఆ రోజు అమ్మవారి దగ్గర ధూపదీప నైవేద్యాలతో పూజించి ఆ నాణ్యముని మీ డెబైనా లైక్ బీరువా, లాకర్ ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడ భద్రపరచుకోవాలి. అది కూడా రెడ్ కలరు లేదా ఎల్లో కలరు క్లాత్లో ఇట్లా ముడుపు మాదిరి మూటలాగా కట్టేసి.
ఓకే, అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. అండ్ అమ్మవారికి మీరు ఆ రోజు ధనత్రయోదశి రోజున 16 యాలకుల మాలని వేసి పూజించినచో మీకు ఆ అమ్మవారి మెడలో మీరు బంగారం కన్నా విలువైనది కొని ఆమెకి ఆభరణం కింద వేసిన లెక్కలోకి వస్తుంది. ఓకే, యాలకుల మాల 16 యాలకులు పసుపు పూసిన తెల్లదారానికి ఇట్లా గుచ్చేసేసి మాల మాదిరి వేస్తే బంగారానికి మించిన ఆభరణాన్ని అమ్మవారికి మీరు వేసిన అంత ఫలితం అనేది మీకు అంత మీకు ప్రసన్నరాలు అవుతుంది. ఓకే, అది ఈ చిన్న రెమెడీస్ చేసుకోండి రేపు. అండ్ రేపు యమదీపం అక్టోబర్ 18న సంధ్యా సమయాల్లో 6:30 నుంచి 10:50 వరకు మధ్యకాలం అట్లీస్ట్ 3 అవర్స్ ఆ యమదీపాన్ని మన ఇంటి గుమ్మం బయట 4 దిక్కులుగా 4 ఒత్తులు వేసి వెలిగిస్తారు. ఎందుకు? దీనికి ఒక స్టోరీ అనేది ఉండింది. మనకి సాంప్రదాయం, ప్రతి ఏటా ఇది చేస్తాము. అందరికీ చాలామందికి తెలిసిందే, బట్ తెలియని వాళ్ళకి ఇది ఎందుకు అంటే సతీదేవి హిస్టరీ అనేది ఉంటుంది. యముడు వాళ్ళ భర్తని తీసుకెళ్ళిపోవడానికి వస్తే ఆమె అడ్డుపడి అతని భర్తని ఆమె రక్షించుకుంది అని చెప్పేసి స్టోరీ అనేది ఉండింది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చెప్పుకుందాం. అదైతే ఈ రోజున స్పెసిఫిక్ రేపు అక్టోబర్ 18th రోజున యమదీపం వెలిగించేదానికి రీజన్ ఏంటంటే యముడు ప్రతి ఇంటికి వచ్చి చూస్తారంట. ఆయన దృష్టి అనేది మన కుటుంబ సభ్యుల మీద పడుతూ ఉంటుందంట. ఆ దృష్టి అనేది మన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఆ దీపం అనేది వాకిటి అంటే మన వాకిలి ఉంటుంది కదా, ఇంటికి బయట గుమ్మం బయట ముగ్గు వేసుకుంటూ ఉంటాం, వరండా ఉంటుంది, లేకపోతే అక్కడ ఆ ప్లేస్లో ఆ దీపాన్ని 4 దిక్కులుగా 4 ఒత్తులు వేసి అలంకరించి పూజ చేసుకొని ఆ దీపం, అది కూడా గోధుమ పిండితో కలిపిన ప్రమిది ఉంటుంది, చేసుకుంటాం కదా, పిండి దీపాలు అంటాము. ఆ ప్రమిదలో లేదా మట్టి ప్రమిదలో లేదా రాగి ప్రమిదలో పెడితే ఆయనకి చెందుతుంది. ఎందుకు రాగి అండ్ గోధుమలు ఎందుకు అని అంటే యముడికి తండ్రి సూర్య భగవానులు, గోధుమలు ఆయనకు ప్రీతికరమైనవి, ఆయన ఆజ్ఞ లేనిదే అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే కూడా తండ్రికి రిలేటెడ్ ఏమైనా అపకంటాలు తండ్రి స్థానంలో, ఇప్పుడు తండ్రి ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, లేదా ఈయనకి వాళ్ళ తండ్రి ఉంటారు, తండ్రికి సంబంధించి ఎటువంటి అపకంటాలు అపమృత్యు దోషాలు రాకుండా సూర్యునికి ప్రీతికరంగా ఆయన కొడుకే యముడు కూడా, సూర్యుని కుమారులే ఈ యముడు కూడా. సో ఈ ఒకటి రాగి ప్రమిద లేదా మట్టి ప్రమిద లేదా గోధుమ పిండితో చేసిన పిండి ప్రమిద, ఈ మూడిట్లో ఏదైనా కానీ దీపం కింద ఉపయోగించవచ్చు. రాగిని ఉపయోగించలేని వాళ్ళు ఒక రాగి నాణ్యమని దాని పక్కన ఉంచేస్తున్నా సరిపోతుంది, ఒక ఆకు మీద. ఓకే, ఆ 4 దిక్కులు ఎందుకు 4 స్పెసిఫిక్ 4 ఒత్తులని ఎందుకు వేయాలి అని అంటే నలుదిక్కుల నుండి మన ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకి ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండేందుకు ఆయన ఇంకా యముడు మనల్ని సంవత్సర కాలం ఎటువంటి అపకంటాలు గండాలు రాకుండా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ వెలుగుల్లో ఆయన దృష్టి దీపం మీద పడుతుంది అని అంటారు. యముడు వచ్చినప్పుడు ఆయన దృష్టి దీపం మీద పడి దీపాన్ని చూసి ఆహా ఎంత బాగా చేశారని అనుకొని వెళ్ళిపోతారు అని అంటారు. ఆయన దృష్టి మన మీద పడకుండా దీపం మీద ఉండేందుకు ఈ దీపాన్ని వెలిగిస్తారు అని అంటారు. సో ఇది 6:30 to 10:50 దాకా అట్లీస్ట్ 3 అవర్స్, 6:30 తర్వాత అట్లీస్ట్ 3 గంటల ఆ దీపాన్ని వెలిగేంత వరకు వెలిగించాలి అంటారు యమదీపాన్ని. ఓకే, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మీరు బయట యమదీపాన్ని వెలిగించండి, ఇంట్లో లక్ష్మీ పూజ కుబేర పూజని చేసుకోండి ధనత్రయోదశి. అండ్ ఆ రోజు శనివారం శనిత్రయోదశి కాబట్టి బయట గుడులు శని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయండి, ఇంకా మంచిది. అందరికీ యాక్చువల్లీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రోజు పూజించుకునే అంత ప్రత్యేకత అక్టోబర్ 18న వచ్చిందనమాట. సూర్యునికి శనీశ్వరులు అండ్ యముడు వాళ్ళ కుమారులే, సూర్యుని కుమారులు.
ఓకే, అందరినీ ఒకే రోజు పూజించుకునే ఒక మంచి రోజు అనేది వచ్చింది. సో ఇది చేయండి. ఓకే, అయితే బిగ్ చేంజెస్ నడుస్తూ ఉన్నాయి. బిగ్ చేంజెస్ ఏంటి? గురుగ్రహం కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు అక్టోబర్ 18న. ఈ మార్పు అనేది గ్రోత్ని, స్పిరిచువల్ గ్రోత్ని అండ్ మీలో ఏదైనా పొరపాటులను సరిదిద్దుకొని మళ్ళీ మీరు లర్నింగ్ అంటాం కదా, నేర్చుకొని ముందుకు వెళ్ళేదానికి వీటన్నిటికీ మంచి అనేది చేయబోతూ ఉన్నారు. ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, మీకు ఏదైతే ఇష్టమో మనసుకి సంబంధించిన మీకు నచ్చిన థింగ్స్ కొనుక్కోవడం, మీకు నచ్చిన థింగ్స్ని చేయడం, ఇట్లాంటి మనసుకు సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, గృహానికి సంబంధించినవి, ఇవన్నీ పనులు చేస్తారు. అండ్ ఈ సెక్టార్లలో అందరికీ కలిసి వస్తూ ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ క్యాన్సర్ అంటేనే వాటర్ సైన్, ఎమోషన్స్. ఎప్పుడైతే జూపిటర్ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉంటారో ఎమోషనల్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ఎమోషనల్గా ఇప్పటి వరకు మీరు వీక్గా ఉన్నా, ఇప్పటి వరకు లో అయిపోయి ఉన్నా, థింగ్స్ ఏం జరిగినా మీ లైఫ్లో మీరు ఎమోషనల్గా లో అయిపోయినా ఇప్పుడు ఎమోషనల్గా మీరు గ్రో అనేది అవుతారు. అంటే మెచ్యూరిటీ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎవరితో ఉంటుంది? మన స్నేహితులతో, మన ప్రియమైన వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటుంది. సో వీళ్ళందరితో మనకి వాతావరణం అనేది మంచిగా గుడ్ పీరియడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈయన క్యాన్సర్ సైన్లో ఉన్నంతకాలం. ఓకే, అయితే ఈచ్ అండ్ జోడియాక్ సైన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని ఇవ్వబోతూ ఉన్నారు గురుగ్రహం. ఏమేమి ఇవ్వబోతూ ఉన్నారు అంటే, ఏరీస్ మేషరాశి వాళ్ళకి ఇంటికి సంబంధించిన విషయాల్లో ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దృష్టిని సారించాలి ప్లస్ దృష్టిని పెడతారని చెప్పచ్చు మేషరాశి వాళ్ళు. ఇంటి స్టెబిలిటీ, ఫ్యామిలీ స్టెబిలిటీ, ఏవైతే పునాదులు ఉంటాయో వాటిని దృఢంగా నిర్మించుకునేదానికి, వాటిని స్టెబిలిటీకి తెచ్చుకునేదానికి, ఏమన్నా కుటుంబపరమైన ఇబ్బందులు నడుస్తూ ఉంటే స్టెబిలిటీ రిలేటెడ్ వాటిని సరిదిద్దుకోవడం, చక్కదిద్దుకోవటం, ఇంకా బలంగా పునాదులు, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి ఇప్పటి నుంచి పునాదులు అనేది వేసుకుంటూ ఉంటారు మేషరాశి వాళ్ళు. అండ్ అలాగే వృషభ రాశి వాళ్ళు వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అండ్ వాటి నుంచి వీళ్ళు ఇంకా లెసన్స్ని నేర్చుకుంటూ ఉంటారు. ఈ పర్టికులర్ ఆయన గురువు అంటేనే నేర్పించేవాళ్ళు. ఓకే, లెసన్స్ని నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అలాగే మిథున రాశి వాళ్ళు, జెమిని, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీ సొంత నిర్ణయాలు, సొంత యాక్షన్స్, అదే ఓన్ యాక్షన్స్ ఉంటాం కదా, వాటిలో మీరుగా తీసుకున్న నిర్ణయాలు ఆలోచించి తీసుకొని ఓన్ డెసిషన్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అవి తీసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తూ ఉంటాయి ఈ ట్రాన్సిస్ట్ వల్ల. అండ్ అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పర్సనల్గా మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. పర్సనాలిటీ అంటాం కదా. అండ్ క్యాన్సర్ అంటే గురువు ఏకాదశం అంటే లగ్నంలో ఉన్నప్పుడు పర్సనల్ బాడీ, మీ పర్సనాలిటీ, అంటే మీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీ బాడీలో, మీ ఎనర్జీలో అదనేది పెరుగుతుంది. ఇబ్బందులు అనేది తొలగిపోతాయి. ప్లస్ మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మన ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కు ఉంటే మనకి ఎంత బలము, ఎంత సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ గురుగ్రహం నుంచి కూడా మీకు అంత సపోర్ట్ అనేది బలంగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు పెద్ద సపోర్ట్ ఉండింది లైక్ ఇలాగా. ఓకే, అండ్ అలాగే సింహరాశి వాళ్ళకి
ఇప్పటి వరకు బర్డెన్స్ని ఫేస్ చేస్తూ ఉంటే రకరకాలైన బర్డెన్స్ని వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అండ్ అలాగే సింహరాశి వాళ్ళకి ఇన్నర్ గ్రోత్ని చూడబోతూ ఉన్నారు సింహరాశి వాళ్ళు. అండ్ అలాగే కన్యా రాశి వాళ్ళు బిజినెస్ కెరియర్లో గ్రోత్ని మీరు చూడబోతూ ఉన్నారు. కన్యా రాశి వాళ్ళకి వెరీ గుడ్ పీరియడ్. అండ్ అలాగే తులారాశి వాళ్ళకి నేను చెప్పాను ఇందాక కూడా, కెరీర్లో సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ చేంజ్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఈ ట్రాన్సిస్తో మీకు గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది తులారాశి వాళ్ళకి. ఇప్పటివరకు ఏదన్నా మిమ్మల్ని గుర్తించట్లేదు, మీకు వాల్యూ లేదు, వ్యక్తులు మిమ్మల్ని లెక్క చేయడం లేదు, ఇట్లాంటి ఏదైనా ఇబ్బందులు, బాధ ఏదైనా పడుంటే మిమ్మల్ని గుర్తిస్తారు. మీ స్టామినా, మీ స్ట్రెంగ్త్, మీ తెలివితేటలు, మీ సామర్థ్యానికి గుర్తింపు అనేది రాబోతూ ఉండింది. సడన్ చేంజ్. ఇప్పుడు ఒక రూపాయి బిల్లు ఎలా అయితే ఇటు అటుగా ఎలా ఉంటుందో మంచికి చెడుకి, మంచికి చెడుకి కాదు, మంచికి చెడుకి అన్నట్టుగానే ఆ వేరియేషన్స్ని మీరు చూడగలుగుతారు తులారాశి వాళ్ళు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి పర్సనల్ అండ్ రిలేటెడ్ ఇప్పటి వరకు ఏదైనా ఫ్యామిలీ రిలేషన్స్ అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోబోతూ ఉన్నాయి. అండ్ తర్వాత మకర రాశి వాళ్ళకి భాగస్వామ్యం, బిజినెస్ రిలేటెడ్ భాగస్వామ్యం అంటే బిజినెస్ లేదా మీ స్పౌస్. మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో గురుగ్రహం అనేది వచ్చున్నారనమాట. సో వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు, లేదా ఇంట్లో భర్త లేదా భార్యతో కానీ వాళ్ళతో బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. పార్ట్నర్షిప్ చేయడం ద్వారా లాభాలు, మనీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగటం, పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళకి లాభాలు రావడం అనేది చూస్తారు. అండ్ కుంభరాశి వాళ్ళకి స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుంది. ఇంటికి సంబంధించి, ఇంటిలో ఉన్న ఇబ్బందులు, ఇంటికి సంబంధించిన డబ్బు మ్యాటర్స్లో వీళ్ళకి ఇప్పటి వరకు ఏదైనా ఇంబ్యాలెన్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ అనేది చూడబోతూ ఉన్నారు. అండ్ మీనరాశి వాళ్ళకి స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుంది. దేవుడు కార్యక్రమాలు చేయడం. అండ్ అలాగే ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవడం, డెప్ట్ రుణాలు 5th హౌస్ అవుతారు మీనరాశి వాళ్ళకి. రుణాలు తీరిపోవడం, అప్పుడు ఏమైనా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ లాసెస్లో ఉన్న బిజినెస్ గ్రోత్ని మీరు చూడటం, ఇట్లాంటి చేంజెస్ని మీనరాశి వాళ్ళని చూడబోతూ ఉన్నారు. ఓకే, ఇలాంటి ఈ ఎఫెక్ట్లు అనేది అందరికీ ఇట్లా అంటే స్థానాలను బట్టి బట్ ఎక్కడున్నా కూడా మంచిగా ఇస్తారు. బట్ ఎక్కడెక్కడ స్పెసిఫిక్ హౌసెస్లో ఉండడం వల్ల అట్లాంటి ఫలితాలని ఇస్తారు, ఇంకా రెట్టింపు. ఓకే, మంచి ట్రాన్సిస్ట్ అండ్ కుటుంబము, ఎమోషనల్, మీకు ఎమోషనల్గా ఎవరితో అయితే ఇప్పటివరకు ఇబ్బందులు నడిచాయో వాళ్ళతో మళ్ళీ సయోధ్య కుదిరే ఛాన్స్, రీకన్సిలియేషన్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే జూపిటర్ అంటేనే లెర్నింగ్ ప్లస్ మెచ్యూరిటీ, అబౌండెన్స్. అది ఎప్పుడైతే ఎమోషనల్ అయినా కర్కాటక రాశిలో వాటర్ సైన్, ఎమోషన్స్ ప్లస్ మెచ్యూరిటీ రెండు మిక్స్ అయితే బ్యాలెన్స్డ్గా లీడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం అనేది వచ్చింది యాక్చువల్లీ. ఓకే, సో చూసేద్దాం మనం మీ పర్సన్ కరెంట్ లవ్ మెసేజెస్ అన్నాను కదా. ఏం పంపించారు మీ పర్సన్? లవ్ మెసేజెస్ క్లారిఫై చేద్దాం మనం. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఈరోజు అన్నీ ఒకే రోజు వచ్చాయి కాబట్టి అన్నిటి గురించి చెప్పాల్సి వచ్చింది. ఓకే, అందుకని లాంగ్ అయింది. ఓకే, ఏంటి యూనివర్స్ లవ్ మెసేజెస్? ఓకే, ఇది తిరిగింది యాక్చువల్లీ. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్.
వై డు ఐ ఫీల్ సో లాస్ట్. ఈ పర్సన్కి ఏదో అంతా కోల్పోయినట్టుగా ఏదో అనిపిస్తూ ఉందంట. ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉండాల్సింది అని అనుకుంటున్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. అంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఏదో అణిచిపెట్టుకుంటున్నట్టుగా సంథింగ్ ఏదో చూపిస్తూ ఉంది ఇక్కడ. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ఈ పర్సన్కి వచ్చింది కార్డ్, లాస్ట్ కార్డ్ యూనివర్స్. ఐ ఫీల్ లోన్లీ. ఏమి వాళ్ళ థర్డ్ పార్టీస్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ప్రైడ్, అసలు ముందు ప్రైడ్, వాళ్ళ సర్కిల్, వాళ్ళ ప్రైడ్. ఐ ఫీల్ లోన్లీ అంట. వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు ఏంటో మరి చూద్దాం అది కూడా. గైస్ సౌండ్స్ వినబడుతున్నాయి కదా. ఎస్, హోమ్ అది ఇంటీరియర్లో ఏదో వర్క్ జరుగుతుంది హౌస్, అందుకే డిస్టర్బెన్సెస్. లైట్ తీసుకోండి ఓకేనా. ఓకే ఇది చూడండి. ఈజ్ ఇట్ ఓవర్ అండ్ దిస్ ఫీలింగ్స్ ఆర్ రేటింగ్ మీ లైవ్. ఈ పర్సన్ ఈ ఫీలింగ్స్, మీ పైన ఉన్న ఫీలింగ్స్ అంటే ఈ పర్సన్ అప్ అండ్ డౌన్ ఆడుతున్నట్టుగా ఉండింది నాకు తెలిసి. అంటే మిమ్మల్ని కాసేపు యాక్సెప్ట్ చేశారు అనుకునేలోపు మళ్ళీ మీ మీద కోపం రావడం, లేకపోతే మీ మీద ద్వేషం పెరగడం, ఇట్లా వచ్చేసి మళ్ళీ బ్యాక్ స్టెప్పింగ్ వేయడం, ఇట్లాంటి ఎనర్జీ నాకు వస్తూ ఉంది ఇది చూస్తుంటే. ఈ ఫీలింగ్స్ అనేవి ఈ పర్సన్ని ఇన్బ్యాలెన్స్డ్గా చేస్తాను, తినేస్తున్నాయని కాదు దాని అర్థం, బట్ ఇన్బ్యాలెన్స్డ్గా చేస్తున్నాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్. నాకు మెసేజ్ అదే వచ్చింది. అది దాంట్లో అది ఉన్నా కానీ నాకు మెసేజ్ వస్తుంది కదా, అదే వచ్చింది. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. వై యూనివర్స్? ఎస్, ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఎస్, తనకి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, తన చుట్టూ ఉన్న వాతావరణం, ఫ్యామిలీ లేదా వర్క్, బిజినెస్ ఏదైనా కానీ ఆ వాతావరణం కోసం ఇతను స్టక్ అయిపోయి ఉంటున్నారు. ఎటువంటి యాక్షన్ మీ గురించి తీసుకోలేకపోతూ ఉన్నట్టు ఇక్కడైతే చూపిస్తూ ఉండింది. బట్ తనకేమీ తెలియడం లేదా, లేకపోతే ఈ పర్సన్కి అర్థం కావటం లేదా మీ ఎమోషన్స్ గురించి, లేదా తన అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదా, తెలియట్లేదా అని అంటే ఎస్ అన్నీ తెలుసు ఈ పర్సన్కి. కానీ తను ఎమోషనల్గా ప్లస్ ప్రాక్టికల్గా బ్యాలెన్స్ ఉండేదానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందుకే స్టక్ సిచ్యువేషన్, ఎటువంటి యాక్షన్ అనేది ఇప్పుడు మీ విషయంలో తీసుకోవడం లేదనేది చూపిస్తుంది. వై డు ఐ ఫీల్ సో లాస్ట్? యూనివర్స్ ఎందుకు? వై డు ఐ ఫీల్ సో లాస్ట్? ఎందుకు మీ పర్సన్కి అంతా కోల్పోయిన మాదిరి ఉందంట. ఎస్, బికాస్ ద కేరింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉండిందో, మీరు మీ పర్సన్ని ఎక్కువగా అర్థం చేసుకోవడం, కేరింగ్, ఎమోషనల్ సపోర్ట్, మీరు ఏదైతే అర్థం అంటే ఇప్పుడు కాదు, మంచిగా ఉన్న టైంలో మీరు ఇచ్చిన కేరింగ్, ఈక్వల్ గివ్ అండ్ టేక్, రెస్పెక్ట్, ఇవన్నీ ఈ పర్సన్ మిస్ అయిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్లో నుంచి వాక్ అవే చేశారో లేదా డిస్టెన్స్లో ఉంటూ ఉన్నారో అప్పుడు ఈ కేరింగ్ని, ఈక్వాలిటీని తను ఎవరు ఇవ్వట్లేదు. యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే స్టాప్ చేసి వెళ్ళిపోయారో థింగ్స్ అన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయినాయి. అండ్ ఈ పర్సన్కి మీరు వాకవే చేసిన తర్వాత, వాకవే చేశారనే వస్తుంది నాకు ఇక్కడ. మామూలుగా అయితే రికన్సిలియేషన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, కానీ వాకవే చేసిన తర్వాత తనకి ఈక్వాలిటీ అండ్ తనకి రెస్పెక్ట్ రిలేటెడ్ సంథింగ్ కోల్పోయిన మాదిరి ఏదో చూపిస్తూ ఉంది. అండ్ ఈ పర్సన్ దాన్ని పాస్ట్లో, అలాగే మీతో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉండింది, ఇవన్నీ కూడా తను ఇప్పుడు ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ అంటే అర్థమవుతుంది.
ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ అంట. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉండాల్సింది అని అయితే ఏదో మెసేజ్ ఇచ్చారు. ఎందుకు యూనివర్స్? ఎస్, ఈ పర్సన్కి మీతో స్టెబిలిటీ ఉంది యాక్చువల్లీ, బట్ దాన్ని వీళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. అంటే యూనివర్స్ అందరినీ ఎవరిని పడితే వాళ్ళని పంపిది మన లైఫ్లోకి. కొంతమందిని మనకి కర్మ అనుభవించేదానికి పంపిస్తే, కొంతమందిని ప్రొటెక్ట్ చేయడానికి పంపిస్తూ ఉంటుంది యూనివర్స్. అదే మనం చెప్పుకునే దేవుడు, డివైన్, యూనివర్స్, ఏదైనా కానీ ఎవరైనా కానీ అందరూ ఒకటే. మీరు ఈ పర్సన్తో ఉన్నంత కాలం మీ రిలేషన్షిప్ యొక్క స్టెబిలిటీని సేవ్ చేసేదానికి, స్టేబుల్గా ఉంచేదానికే ప్రయత్నాలు చేశారు. బట్ అది మీరు పెడుతూ ఉన్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్సన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టుక్ యూ గ్రాంటెడ్ అని అంటాము ఇంగ్లీష్లో. అంటే మిమ్మల్ని ఏముందిలే అని తీసేయడం అనమాట. అది నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఆ పీరియడ్ ఎప్పుడైతే మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారో రిలేషన్షిప్ని సేవ్ చేయడానికి, అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉండాల్సిందని అయితే తను అనుకుంటూ ఉన్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇన్ని ఫీలింగ్స్ అనుకుంటున్నారు, బట్ వెనకకి తీసేసుకుంటున్నారంట ఈ పర్సన్. ఎందుకు యూనివర్స్? బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, మిమ్మల్ని అన్న మాటలు, అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని అన్నారు, బట్ అవి వాళ్ళకి వెనక్కి తగులుతూ ఉన్నాయి. మిమ్మల్ని అన్న మాటలు అంటే మీ పట్ల ఎలా వ్యవహరించినా, ఇక్కడ మీకైతే ఈ పర్సన్ అయితే తను ఏం చేయలేదు యాక్చువల్లీ. మీరే ఇచ్చున్నారు, ఇక్కడ అన్నీ ఇచ్చారు మీరు. కేరింగ్, లవ్, రెస్పెక్ట్ అన్నీ ఇచ్చున్నారు, తను ఏమి ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఇది ఈ పర్సన్ని ఇదేం చెప్తారు దీనికి, మొహం లేదని చెప్పొచ్చు యాక్చువల్లీ. మొహం లేదు. ఎందుకు? మిమ్మల్ని ఏమో ఇర్రెస్పెక్టెడ్గా చూశారు, మిమ్మల్ని ఏమో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ టుక్ యూ గ్రాంటెడ్. ఇలాగా ఏముందిలే ఏంటంటే వాళ్ళని చాలామందిని చూసాం. లేదా మిమ్మల్ని అందరు వ్యక్తులతో అందరితో కంపారిజన్ చేయటం, మీ వాల్యూ అనేది మిమ్మల్ని గుర్తించకుండా ఇట్లా రకరకాలుగా మిమ్మల్ని ఏవైతే ట్రీట్ చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పర్సన్ని పొడుస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. మేబీ ఈ పర్సన్ గిల్ట్ ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారని నేను చెప్తాను. యూనివర్స్కి ఇంకా సరెండర్ అయిపోతున్నారు యాక్చువల్లీ వీళ్ళు. ఏది జరిగితే ఇంకా మీ విషయంలో అది జరగని, ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా సరెండర్ అయిపోతున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ఇప్పుడైతే ఈ పర్సన్ రాలేరంట మీ దగ్గరికి. ఎందుకు యూనివర్స్? ఏంటి? ఎందుకు? ఇక్కడ మీరు ఫోకస్ చేసినట్టుగా ఉండింది మీ పైన, మీ లైఫ్, మీ ఫైనాన్సెస్, మీ గ్రోత్, మీరు ఇండిపెండెంట్ ఆల్రెడీ, మీ వర్క్, మీ లైఫ్, మీ ఎనర్జీ, ఏని చెప్పినా కానీ మీ గురించి మీరు ఫోకస్ చేసినట్టుగా ఇక్కడైతే చూపిస్తూ ఉంది. అండ్ యాక్చువల్లీ ఈ పర్సన్కి మొహం లేదు, అది కూడా ఒక కారణం. అండ్ ఇప్పుడేమో మీలో గ్రోత్ని ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. అంటే మమ్మల్ని మా పక్కన ఉండరు కదా, మమ్మల్ని ఎలా చూస్తారంటే సీక్రెట్గా అబ్జర్వ్ చేయడం, తెలుసుకోవడం, ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. గ్రో అవుతున్నారు ఫైనాన్షియల్గా. లేకపోతే మీరు తనకి వచ్చి డేర్ అండ్ డాషింగ్గా వచ్చి సిచ్యువేషన్ ఇది అని చెప్పే ధైర్యం లేదు. ప్లస్ అతనేమో తన లైఫ్లో స్టక్ అయిపోయి ఉన్నారు. తనకే తన ఓన్ అల్లకల్లోలాలు ప్రాబ్లమ్స్ మధ్యన స్టక్ అయిపోయి ఉన్నారు. మీ దగ్గరికి అయితే ప్రజెంట్ అయితే రాలేరంట. బట్ మీరు మాత్రం మీ మీద ఫోకస్ పెట్టినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ గ్రోత్ని తను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు.
ఐ ఫీల్ లోన్లీ. వై? నాకు ఇదే ఒళ్ళు మండింది. ఇప్పుడు ఆ ప్రైడ్ వాళ్ళ థర్డ్ పార్టీస్ వాళ్ళ వల్లే కదా మిమ్మల్ని దూరం పెట్టేశారు యాక్చువల్లీ. మరి ఎందుకు వాళ్ళు ఇప్పుడు లోన్లీ ఎందుకు? వై? యూనివర్స్ నాకు ఈ ప్రశ్నకి కావాలి. మీరు అడిగినా అడగకపోయినా నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకు యూనివర్స్? వై? అందరూ ఉన్నప్పుడు కళ్ళు కానరావు, కొమ్ములు వస్తాయి. సామెత. ఎస్, నేను చెప్తూ ఉన్నాను కదా, ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఎవరి కోసం అయితే మిమ్మల్ని వదిలేసుకున్నారో వాళ్ళతో కూడా అంత మింగిల్ అయితే అవ్వట్లేదు ఓవరాల్గా చెప్పాలంటే. బట్ ఇక్కడ మీతో సరిగా లేక ఈ పర్సన్ సిచ్యువేషన్ మీతో సరిగా లేదు రిలేషన్షిప్, అండ్ వాళ్ళతో సరిగా లేదు రిలేషన్షిప్ మధ్యలో ఇక్కడ వీళ్ళు డీప్ పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. బట్ ఏదైతే పెయిన్ వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారో ఆ పెయిన్ నుంచి వీళ్ళు లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నారో, ట్రాన్స్ఫార్మింగ్ అవుతూ ఉన్నారు అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లోనే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చూడబోతూ ఉన్నారు. అవుతారు అంటే అది వీళ్ళలో మార్పు వచ్చిన తర్వాతే యూనివర్స్ వీళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది చేస్తుంది. అది రాకుండా వీళ్ళు ఇంతే అన్నట్టుగా ఇక్కడ సరెండరింగ్ అయిపోవడం అనమాట. నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే అది రాదు. బట్ వీళ్ళు మారాలి, అది మారుతున్నారు యాక్చువల్లీ. ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఏంటి? లెసన్స్ నేర్చుకొని మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకొని మార్చుకొని ముందుకు వెళ్ళడం. ఇదే ఇప్పుడు ఈ పర్సన్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. నేను చెప్పాను కదా, ఇక్కడ ఎమోషనల్ ప్లస్ ప్రాక్టికల్గా ఈ పర్సన్ ఏదో ఆలోచిస్తున్నారు అని. అదేది ట్రాన్స్ఫార్మింగ్ అంటే మార్చడం. ఒకే వేలో తన గురించి సెల్ఫిష్గా ఆలోచించిన వ్యక్తులు ప్రాక్టికల్గా రావటం, సెల్ఫిష్గా తన గురించి తన లైఫ్ నాదేంటో నేను చూసుకుంటా అనే వేలో ఉన్న వాళ్ళు ఇప్పుడు న్యాయంగా వ్యవహరించాలనుకోవటం, ఇట్లాంటి చేంజ్ అనమాట. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇలాంటి మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో గైస్, ఇది ఇక్కడైతే ఆల్ జోడియాక్ సైన్స్ ఉన్నారు, అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటేనే వీటిలో నేను చెప్పిన 6 పాయింట్స్లలో మీకు 3 రీజనేట్ అవుతాయని, రీజనేట్ అయిన పాయింట్లను తీసుకోండి, మిగతా వదిలేయండి. సో ఇది ఇవాళ రీడింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.